గన్ కల్చర్ అమెరికాలో రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులే టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో గన్ కల్చర్కు మరో తెలుగు విద్యార్థి బలైపోయాడు. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. చంద్రశేఖర్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్ళి గొప్ప ప్రయోజకుడై వస్తాడనుకున్న కొడుకు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందిన చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. డలాస్ నగరంలో నివాసముంటూ చదువుకుంటున్నాడు. ఓ పక్క చదువుకుంటూనే అక్కడే పెట్రోల్ బంకులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్ పోయించుకోవడానికి బంకుకు వచ్చిన ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను నల్లజాతీయుడని తెలుస్తోంది. బుల్లెట్లు తగిలి చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పై చదువుల కోసమని విదేశాలకు వెళ్ళి కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను చూస్తే గుండె తరుకుపోతుందన్నారు హరీష్ రావు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. అక్కడికి వెళ్లారు, వాళ్ళని పరామర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని హరీష్ రావు కోరారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఉన్నత భవిష్యత్తు కోసం అగ్రరాజ్యం వెళ్ళిన యువకుడు అలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం తెలుగు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుందని హరీష్ రావు వారి కుటుంబ సభ్యుల పరామర్శించిన సందర్భంలో తెలిపారు. ఇదొక్కటే కాదు, చంద్రశేఖర్ ఒక్కడే కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. చంద్రశేఖర్ హత్య తర్వాత ముఖ్యంగా నల్ల జాతీయులు పూర్తిస్థాయి దొంగలుగా మారి చాలామందికి తెలుసు, అమెరికాలో నల్ల జాతీయులు డబ్బుల కోసం ఎటువంటి దుర్మార్గాలకైనా తెగబడతారు. నల్ల జాతీయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చాలామంది అమెరికాకు వచ్చిన వాళ్ళు చెప్తారు. నల్ల జాతీయుడు ఈసారి కాల్పులు జరిపింది కూడా బ్లాక్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న చంద్రశేఖర్ దగ్గర డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే కాల్పులు జరిపి చంద్రశేఖర్ ప్రాణాలని బలి తీసుకొని పోయాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొకటే కాదు, గతంలో గడిచిన 10 సంవత్సరాలుగా అంటే 2015 నుంచి 2025 వరకు ఒకసారి డేటాను పరిశీలిస్తే దాదాపు 20 మంది చంద్రశేఖర్ మాదిరిగానే అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. 2017లో వరంగల్ జిల్లాకు సంబంధించిన వంశీరెడ్డి, మామిడాల వంశీరెడ్డి అనే వ్యక్తిని కాలిఫోర్నియాలో కాల్చి చంపేశారు. 2017 ఫిబ్రవరిలో ఈ సంఘటన జరిగింది. 2018 జూలై 6వ తేదీన శరత్ కప్పు అనే తెలుగు యువకుడు కాన్సన్ సిటీలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 2018 జూలైలో వరంగల్కి చెందిన శరత్ కప్పు అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో సాయి కృష్ణ పూసా డెట్రాయిట్లో దొంగలు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 2002లో ఆంధ్రప్రదేశ్కి చెందిన శరత్ బాబు పుల్లూరు అనే విద్యార్థి ఓక్లహామాలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. 2002లో అమెరికాలోని ఓక్లహామాలో శరత్ చనిపోయిన విషయం తెలుసు. 2023లో విజయవాడకు చెందిన 23 ఏళ్ల దేవాశిష్ సందేపు చికాగో ఇల్లినాయస్ సమీపంలో నివాసం ఉండేవాడు. ఇతను కూడా మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరిగిన వాల్మార్ట్ పార్కింగ్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 2024లో డలాస్లో కిరణ్, అట్లాగే 2024 నవంబర్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ, అట్లాగే 2024 నవంబర్ 29 26 ఏళ్ల సాయి తేజ కూడా కాల్పులకు గురై చనిపోయారు. ఇలా డేటా చూస్తే ఒక్కసారిగా అమెరికాలో దారుణ హత్యకు గురైన వాళ్ళ డేటాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ దొంగల చేతులకు చిక్కి, ముఖ్యంగా ఈ నల్ల జాతీయుల చేతులకు చిక్కి అత్యంత అమాయకులు, నిజానికి భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కష్టపడి చదువుకోవడానికి వెళ్తారు. చంద్రశేఖర్ మాదిరిగానే అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ అంటే తాత్కాలికంగా వాళ్ళ ఖర్చులని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.
వీళ్ళు పనిచేస్తున్న చోట ఎక్కువసార్లు ఈ హత్యలు జరిగింది ఎక్కడంటే పనిచేస్తున్న చోటకి వచ్చిన ఈ బ్లాక్స్, ఈ నల్ల జాతీయులు వచ్చి విచక్షణారహితంగా ముందు డబ్బులు అడుగుతారని కొంతమంది చెప్తూ ఉంటారు. డబ్బులు అడిగితే వెంటనే ఇచ్చేయాలి, లేదంటే కాల్ చేస్తారని. డబ్బులు అడుగుతారని నో చెప్తే లేదంటే ప్రతిఘటిస్తే కాల్ చేస్తారని చాలా స్పష్టంగా చెప్తుంటారు. చంద్రశేఖర్ విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తుంది. చంద్రశేఖర్ తల్లిదండ్రుల్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వాళ్ళు బోరున విలపిస్తున్నారు. హరీష్ రావును చూసి బోరున విలపిస్తున్నారు. చాలా ఆశలు పెట్టుకున్నారు కొడుకు పైన. అమెరికాకు వెళ్ళిన పిల్లలపైన ప్రతి తల్లిదండ్రి అలాగే ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళకి బెస్ట్ కెరీర్ వస్తుందని, మంచి భవిష్యత్తు వస్తుందని ఆశలు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కొడుకు మీద బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు. ఆశలు అడియాశలు అయిపోయాయి ఇవాళ ఒక బ్లాకిష్ వల్ల. అమెరికాలో జరిగిన ఈ సంఘటనను చూస్తే నిజంగా బాధేస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ ఈ గన్ కల్చర్ పైన ఇంతవరకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చాలా చోట్ల అక్కడ తుపాకులు మన దగ్గర దీపావళి తుపాకులు దొరికినట్టుగా దొరుకుతాయని ఒక చర్చ ఉంది. గన్ లైసెన్స్ చాలా వేగంగా వస్తుంది, లేకపోతే ప్రతి ఒక్కరికి చేతుల్లో తుపాకులు ఉంటాయని ఒక చర్చ ఉంది. గతంలో స్కూల్లో కూడా కాల్పులు జరిపి పసిపిల్లల్ని చంపేసిన సంఘటనలు ఉన్నాయి. అనేక రక్తపు మరకలు అమెరికా గన్ కల్చర్ ద్వారా ఏర్పడిన అనేక రక్తపు మరకలు అమెరికా వ్యాప్తంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ నాకు శాంతి బహుమతి కావాలి, నోబెల్ శాంతి బహుమతి కావాలని మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ ఆత్మకి శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి నిజంగా ప్రతి ఒక్కరం సానుభూతి తెలపాల్సిన సమయం ఇది. అమెరికాలో చదువుతున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని ఎవరైనా అమెరికాలో నివాసం ఉంటున్న వాళ్ళు, చంద్రశేఖర్ లాగే చదువుకుంటూ పనిచేస్తున్న వాళ్ళు, మీ అనుభవాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద ఖచ్చితంగా రాయండి. వాటిని మేము మరొక వీడియో చేసి అందించే ప్రయత్నం చేస్తాం. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.